ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి జీవిత సత్యం. డబ్బు శాశ్వతం కాదండి, అలాగే డబ్బు జీవితం కూడా కాదు. అది ఎలాగో తెలుసుకుందాం ఈరోజు. ఒక జడ్జి తన వృత్తి నుండి పదవీ విరమణ అయ్యాక తన భార్యతో తనలోని భావాలను ఇలా పంచుకున్నాడు. చూడు లక్ష్మి, నేను లాయర్గా ఉన్నప్పుడు కానీ జడ్జిగా ఉన్నప్పుడు కానీ ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది నా జీవితంలో చూడనే లేదు అని అన్నాడు. ఏంటండి ఆ కేసు అని ఎంతో ఆసక్తిగా అడిగింది ఆమె. ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వటం లేదని కేసు పెట్టాడు. మరి ఆ కేసులో ఆ కొడుకుని పిలిచి, ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడా డబ్బులు ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగాను. అప్పుడు ఆయన, మా తండ్రి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందిన వ్యక్తి అండి, నెల నెల ఆయనకి పెన్షన్ బాగానే వస్తుంది, బాగానే డబ్బులున్న వ్యక్తే, మరి నా పైన ఎలా ఎందుకు కేసు పెట్టాడో నాకు అర్థం కావట్లేదు అని కొడుకు అన్నాడు. అప్పుడు ఆ తండ్రి, అవును, డబ్బుకు నాకు లోటు లేదు, నెలకు 100 రూపాయలే, కానీ నా కొడుకు ప్రతి నెలా స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వాలి అని అడిగాడు. సరే, 100 రూపాయలే కదా, మరి ఇది న్యాయమే కదా అనే ఉద్దేశంతో తీర్పు చెప్పాను. తీర్పు చెప్పాక తండ్రిని కలిశాను. ఎందుక ఇలా అడిగావు అని ప్రశ్నించాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మాకున్నది ఒక్కడే కొడుకండి, మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారైనా మా దగ్గరికి వచ్చి మాతో గడిపి వెళతాడన్నటువంటి ఒక ఆశ. వాళ్ళ అమ్మకు వాడంటే ఎంతో ప్రాణం అని అన్నాడు. ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచిపోయాయి. డబ్బే ప్రధానం అనుకుంటారు, అంతకంటే ఎక్కువగా మనల్ని ఎదురు చూసేవారు ఉంటారు అని గుర్తించలేము మిత్రులారా. నాకెందుకో అప్పటికన్నా వారికి నేడు ఉన్న తల్లిదండ్రులకు చాలా తేడా కనిపిస్తుందేమో, నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లిదండ్రులకు కూడా చాలా తేడా కనిపిస్తుందేమో అనిపిస్తుంది. ఆనాటి కాలంలో మా పిల్లలంతా డబ్బు సంపాదించకపోయినా పర్లేదు, పిల్లలు మా కళ్ళ ముందుంటే చాలు, సరిపడా సంపాదన చాలు అనుకునేవారు. నేటి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు తెలుసా? పిల్లలంటే వాళ్ళు విదేశాలకు వెళ్ళి బాగా పెద్ద చదువులు చదివి లక్షలు సంపాదించాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనే వాటికి అసలు విలువ లేకుండానే పోయింది. ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఆశిస్తుంటే పిచ్చివాళ్ళని చూసినట్టు చూస్తున్నారు మన ముందు. ఇది నిజంగా మాయా ప్రపంచం అనిపిస్తుంది. జన్మించిన వాడు తనతో ధనాన్ని తీసుకురాలేడు, అలాగే మరణించిన వాడు కూడా వెళ్ళలేడు. మరణించాక మనిషి ఎక్కడికి వెళ్తాడో, అతని ధనం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కాబట్టి మిత్రులారా, ధన వ్యామోహం తగ్గించుకొని దానశీలం పెంచుకోవాలి అని అంటారు వేమన గారు. అలాగే నలుగురికి సాయపడే మనసు ఉండాలి. నేటి కాలంలో ఎంతటి స్వార్థపరులు ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం కదా. సాడియా మానే సెనగల్ అండి, అంటే ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు. 27 ఏళ్ళు ఉంటాయి అతనికి. అతనిది ఆఫ్రికా దేశం. మన కరెన్సీతో పోలిస్తే అతను వారానికి 140 మిలియన్ల సంపాదిస్తున్నాడు అన్నమాట. అతను పలు చోట్ల పగిలిపోయినటువంటి ఫోన్తోనే కనిపించేవాడు. ఈ విషయమై ఒకసారి ఆయన్ని అతని స్నేహితులు అడగా, నేను అటువంటి ఫోన్లు 1000 అయినా సరే, లేదా 10 ఫెర్రారీస్, 2 జెట్ విమానాలు, వైఢూర్యాలు, గడియారాలు కూడా కొనగలను, కానీ అసలు నేను ఎందుకు కొనాలి అని అడిగాడు. నేను చిన్నతనం నుంచి పేదరికాన్ని బాగా చూసిన వాడిని, నేను పేదరికాన్ని అనిపించిన వాడిని కూడా. నేను బాగా చదువుకోలేకపోయాను, అందుకే పేద ప్రజల కోసం పాఠశాలలు కట్టించాను. వేసుకోవటానికి కనీసం బూట్లు కూడా లేవు నాకు ఆ రోజుల్లో. అవి లేకుండానే ఎన్నో ఆటలు కూడా ఆడాను. ధరించడానికి మంచి దుస్తులు కూడా లేవు, కడుపు నిండా తిండి లేదు. మరి ఇప్పుడు నేను ఎన్నో పొందాను. వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. మరి మిత్రులారా, నలుగురికి సాయపడే మనసు అందరికీ రాదండి.
ఇలాంటి వారు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.